Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. కొన్ని సందర్భాల్లో నిమ్మకాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. లైక్ లెమన్ రైస్ చేసినప్పుడు, బల్క్లో లెమన్ జ్యూస్ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నిమ్మకాయలు ఎక్కువ పడతాయి. ఈ నిమ్మతొనల్ని నేను ఎలా వాడుతున్నానంటే మొత్తం జ్యూస్ పిండేసిన తర్వాత వీటిని ఫ్రీజ్ చేసేసి ఉంచుతున్నాను. ఎప్పుడైనా క్లీన్ చేయాలి అని అంటే హాట్ వాటర్లో ఒక నిమ్మతొన వేసి చక్కగా సోప్ కానీ లేకపోతే వెనిగర్ కానీ వేసి క్లీన్ చేస్తూ ఉన్నా. ఇది నేను ఎక్కడ చూశాను అంటే గాయత్రీస్ లైఫ్ స్టైల్ కార్నర్ అనే ఛానల్లో చూశాను. యాక్చువల్గా నేను ఈ డబ్బా మొత్తం ఫిల్ అయిన తర్వాత మీకు డీటెయిల్గా చూపించి అప్పుడు తన ఛానల్ గురించి చెప్దాము అని అనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది కదండి, అందుకని వాళ్ళు చూపిస్తున్నాను. ఆ నల్లగా ఉన్నాయేమో పాత నిమ్మతొనలు, అంటే లైక్ ఒక 1 month బ్యాక్ ఫ్రీజ్ చేసేసి ఉంచాను. ఇవేమో లెమన్ రైస్ చేశాను అనమాట సాటర్డే. సో మిగిలినవి ఇందులో పెట్టేశాను ఇట్లా. ఇది చక్కగా మంచి స్మెల్ వస్తుందండి తుడిచినప్పుడు. నాకైతే బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ గాయత్రి గారు. సాటర్డే ఇంట్లో పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తొలేకాదశి అని చెప్పి పేలాలు తయారు చేస్తున్నాము. మేమేమో మొక్కజొన్న పేలాలు తింటాము. కొన్ని ప్రాంతాల వారు జొన్న పేలాలు, కొంతమంది సజ్జ పేలాలు, ఇట్లా ప్రాంతాల వారిగా వారికి ఏ పంటలు అయితే ఎక్కువగా పండుతాయో అవి తీసుకుంటూ ఉంటారు. కానీ తొలి ఏకాదశి రోజు బెల్లంతో ఇట్లా ఏదన్నా పేలాలు తయారు చేసుకొని పౌడర్ ఫామ్లో తీసుకుంటే ఒంటికి సరిపడినంత వేడి కలిగిస్తుందంట. బికాజ్ ఇది వచ్చేసరికి ప్రాపర్గా అయితే అసలు పాతకాలంలో చూసుకుంటే రెయినీ సీజన్, బట్ ఇప్పుడు మనకి కొంచెం ఈ గ్లోబల్ వార్మింగ్ అని సంథింగ్ అట్లాగా ముందే రెయిన్స్ రావడం లేకపోతే లేట్గా రావడం జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరెక్ట్గానే వస్తున్నాయి అనుకుంటా. కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ, ఇది వచ్చేసరికి నెయ్యితోనే తయారు చేస్తారండి, నూనె అసలు వాడరు. ఎందుకంటే మనం స్వీట్ లాగా చేసుకుంటున్నాం కదా. ఉప్పు పసుపు ఏది వేయకుండా మనం ఏదైతే పాప్ చేద్దామని అనుకుంటున్నామో అది కొద్దిగా నెయ్యిలో వేసి ఫ్రై చేసేసి ఆ తర్వాత ఇంకా చల్లార్చాక గ్రైండ్ చేసేసుకొని అప్పుడు పౌడర్డ్ షుగర్ లేకపోతే జాగరీ మన ఇష్టం ఏదన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా అయితే బెల్లం యాడ్ చేస్తారు. నా దగ్గర అప్పటికప్పుడు బెల్లం పౌడర్ లేదు, మామూలుగా గడ్డు ఉందన్నమాట. అదంతా కొట్టి పౌడర్ చేయాలి అని అంటే టైం పడుతుందని చెప్పి ఈ షుగర్ తీసుకున్నా. ఇది వచ్చేసరికి ఏంటంటే అన్ఫిల్టర్డ్ రా షుగర్ అనమాట. ప్రాసెస్ చెయ్యంది మొలాసెస్ ఉంటాయి కదా, అవి ఫిల్టర్ చేయరు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. మా ఇంటి దగ్గర వాళ్ళది ఒక రిసెప్షన్ ఉందండి. ఈవినింగ్ అందరం కలిసి వెళ్ళాము. వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట, మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. అందరం కలిసి చక్కగా హస్బెండ్స్ అందరూ ఇంట్లోనే ఉన్నారు, మేము ముగ్గురమే వెళ్ళాం అనమాట పిల్లల్ని తీసుకొని. సిద్ధు కూడా ఇంట్లోనే ఉన్నాడు, రానని చెప్పాడనమాట. గ్రీన్ శారీ సునంద, బ్లూ శారీ ఏమో కవిత. మేము ముగ్గురం చక్కగా ఇలా బయటకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. బాగుంటుంది కదా ఫ్రెండ్స్తో వెళ్తుంటే. యాక్చువల్లీ నైట్ కదా, సో కవిత వాళ్ళ డ్రైవర్ తీసుకొని వెళ్ళారనమాట. తమిళనాడు భోజనాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఓన్లీ టిఫిన్స్ పెడతారు. భోజనాలు నేను ఎక్కడా చూడలేదన్నమాట డిన్నర్లో సర్వ్ చేయటం. కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నం కూరలు వాటన్నిటితో పాటు టిఫిన్స్ కూడా పెట్టారనమాట వీళ్ళు. నాకు అది కొంచెం యూనిక్గా అనిపించింది. కానీ ఫుడ్ అయితే అసలు సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లోనే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కుదురుతుందో లేదో అని చెప్పి. అకేషన్ చిన్నదైనా పెద్దదైనా చక్కగా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మంచిగా ఒక పిక్ తీసుకుంటే అది మెమరీ లాగా ఉండిపోతుంది కదా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, తొలి ఏకాదశి రోజు. కొంచెం సండే కదా, నార్మల్గా లేట్గానే లేచి ఇంకా నెమ్మదిగా పనులు చేసుకుంటూ ఉన్నాను. కుకింగ్ తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ పూజ చేసేసుకున్నాము. ఇల్లంతా కొద్దిగా పైన డస్టింగ్ చేసేసుకున్నా. మా మేడేమో తన బంతం చేసుకుంటుంది. మా హస్బెండ్ చాలా రోజుల తర్వాత ఇవాళ పూజ చేశారనమాట. మధ్య మధ్యలో చేస్తూ ఉన్నారు కానీ తను కింద కూర్చొని కొద్దిగా ఏదైనా ధ్యానం చేసుకోవటం అట్లా చేయలేకపోతున్నారు. ఏదైనా బుక్స్ చదువుకున్నా లేకపోతే ఇలా స్తోత్రాలు అవి చదువుకున్నా సరే చైర్లోనే కూర్చుంటున్నారు. తను విష్ణు సహస్రనామం చదువుకుంటున్నారనమాట. సిద్ధు ఏమో మామూలుగా వీడియో అది పెట్టేసుకొని వింటూ ఉన్నాడు. బంతిపూలు మామూలుగా సూదితో గుచ్చేసి మాల కట్టేశానండి. మాల కట్టడం అయితే నాకు రాదనమాట. ఇట్లా సూదితో గుచ్చేయమంటే అది ఈజీగానే అయిపోతుంది కదా.
తొలేకాదశి కదండి, పేలపిండి ప్రసాదం పెట్టాము. మా సైడ్ అయితే ఇది ఒక్కటే పెడతారనమాట, వేరే ఇంకా మామూలుగా పండు నైవేద్యం పెట్టేస్తారు. మీ సైడ్ ఏం పెడతారు, ఏ టైప్ ఆఫ్ పేలాలు తయారు చేసుకుంటారు అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న పండుగలు అవన్నీ యూజువల్గా వీక్ డేస్ వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలతోటి హస్బెండ్ తోటి చేసుకోవటం ఒక్కొక్కసారి కుదరదు. ఇవాళ సండే రావటం వలన వాళ్ళిద్దరిని కూడా చక్కగా పూజలో కూర్చోబెట్టేశాను. అండ్ పూజ అయిపోయిన తర్వాత కొంతసేపటికి ఇద్దరం కలిసి కూర్చొని పేలాల పిండి తింటున్నాం. అది ఎంత ఇష్టం అంటే నాకు, అసలు నేను డైహార్డ్ ఫ్యాన్ అనమాట. మా మమ్మీకి ఇంకా ఇష్టము. సో అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకుందాం అనుకున్నాం, కానీ మరీ ఎక్కువ కూడా తినబుద్ది కాదు. ప్రసాదం అంటే కొంచెం తీసుకుంటే ఆ టేస్ట్ని చక్కగా మెమరైజ్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ తినేస్తే ఎందుకో వెగటొచ్చేస్తుంది, ఆ ఎవర్షన్ వస్తుంది దాని మీద అని అనిపిస్తుంది అనమాట. సిద్ధునేమో అమ్మ ఎలా కన్విన్స్ చేసింది, ఇది నువ్వు తింటావు కదా మూవీ థియేటర్లో పాప్కార్న్ అలాగే ఉంటుంది అని. అంటే తనకి క్యారమెల్ పాప్కార్న్ అని పేరు తెలీదు, సో అందుకని చెప్పి అలా చెప్పింది అనమాట. వాడేమో తిన్న తర్వాత ఏం కాదు, ఇది అలా లేదు, ఇదేదో నార్మల్ మీరు లడ్డు చేస్తారు కదా ఆ టేస్ట్లో ఉంది అన్నాడు. ఎందుకంటే మామూలుగా బెల్లం యాడ్ చేస్తాం కదా కుక్ చేయకుండా, పాకం తీయకుండా. సో అట్లాగా ఎనీవే తిన్నాడు అనమాట. అది కొద్దిగా క్లోజ్ టు క్యారమెల్ పాప్కార్న్ లాగా ఉంటుంది కదా. లంచ్కేమో వెజిటబుల్ పులావ్ అండ్ చెన్నా కర్రీ చేస్తున్నాను. చెన్నా కర్రీకి యాక్చువల్గా చెన్నా మసాలా లేదు, సో నేను ఏం చేశానంటే నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంట్లో ఏదో ఎగ్ కర్రీ మసాలా అని ఉంది, అందులో ఎగ్ ఉండదు కదండి, ఉత్త మసాలానే కదా, అది వేసి చేశాను. అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట టేస్ట్. ఫైనల్గా సిద్ధుకైతే ఇది నువ్వు చేసే చెన్నా కర్రీలా లేనే లేదు, నాకొద్దు ఈ కర్రీ నాకొద్దు అని చెప్పి ఉత్త పులావే తిన్నాడు. నెక్స్ట్ టైం ఇంకొకసారి ఇలాంటి ట్రయల్ చెయ్యను నాన్న అని చెప్పేసేవాడికి. కానీ పులావ్ మాత్రం చాలా బాగా కుదిరిందండి, బాగుంది. కానీ నేను ఫైనల్లీ డిసైడ్ అయ్యాను, పన్నీర్ చేసేటప్పుడు ఆ షాహీ పన్నీర్ మసాలా ఒకటే వేద్దాము, చెన్నా చేసేటప్పుడు చెన్నా మసాలా ఒకటే వేద్దాము అని. ఎందుకో తెలియదు కానండి, ఆ ప్యాకేజ్డ్ మసాలాస్కి ఒక యూనిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడటానికి అన్ని మసాలాస్ లాగే అనిపిస్తాయి, అందులో ఆల్మోస్ట్ సిమిలర్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి, 1-2 వేరియేషన్ తోటి. కానీ ఆ 1-2 వేరియేషన్ తోటి అసలు ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుందో ఫ్లేవర్లో. పులావ్ చేయడానికి, కర్రీ చేయడానికి ఆనియన్స్ ఎక్కువగానే కట్ చేశాను, అందుకని పీల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక మగ్లోకి ఆ పీల్స్ తీసుకొని రైస్ కడిగిన వాటర్ని యాడ్ చేసి ఫర్మెంట్ చేస్తున్నా. ఈ రైస్ వాటర్ యాడ్ చేయటము అనేది మన వ్యూవర్స్ చెప్పారనమాట, వాటర్ యాడ్ చేసే బదులు రైస్ వాటర్ తోటి ఫర్మెంట్ చేయండి ఇంకా రిజల్ట్ బాగుంటుంది అని. అది ఫర్మెంట్ చేసి మళ్ళీ డైల్యూట్ చేసి చక్కగా మొక్కలకి ఇచ్చేస్తాను ఆఫ్టర్ 3 days. ఇది షార్ట్ కోసం అని చెప్పి ఇట్లా షూట్ చేస్తూ ఉన్నానండి. ఒక 4-5 టేక్లు, లేకపోతే ఒక్కొక్కసారి 2-3 టేకులకే అయిపోతుంది. ఇన్ని టేక్స్ చేసిన తర్వాత ఒక అరగంట 40 నిమిషాలు అట్లా కూర్చొని ఎడిట్ చేసి మళ్ళీ సాంగ్ సెలెక్షన్కి అనమాట. సాంగ్ సెలెక్షన్ వచ్చేసరికి కనీసం నాకు 20 minutes to half an hour పడుతుంది. ఈవెన్ షార్ట్ కూడా నేను more than an hour కూర్చొని చేస్తేనే మీకు ఆ షార్ట్ రీచ్ అవుతుందండి. కానీ చాలామంది ఏంటంటే దాన్ని జస్ట్ ఇట్లా పైకి ఇలా స్వైప్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, నేను జస్ట్ ఊరికే సరదాగా చెప్తున్నాను. ఇవాళ మింత్రాలో కొన్ని కుర్తాస్ తీసుకున్నానండి, వాటి గురించి చెప్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. బిఫోర్ దట్ నాకు ఒకటి సజెస్ట్ చేయాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మనకి శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ శారీస్ తీసుకుంటూ ఉంటారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను. 4 వారాలు అని చెప్పి 4 చీరలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వారు ఒకవేళ మీరు మంచి శారీస్ సెలెక్ట్ చేసుకునేటట్టయితే ఫైన్, నేను వాళ్ళ గురించి అయితే అనట్లేదండి. బట్ కొంతమంది ఏంటంటే నాకు 4 చీరలు ఉండాలి, బట్ నేను ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోను, నాకు అంత పెట్టడం ఇష్టం లేదు అని అనుకుంటారు కదా. సో 4 వారాలకి 4 చీరలు కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదండి. అండ్ ఇది సేమ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి పండగకి కూడా, ఎవ్రీ సింగిల్ ఫెస్టివల్కి కూడా నాకు శారీ ఉంది నేను కొనుక్కున్నాను అని చెప్పి ఆ రూల్ అయితే పెట్టుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ప్రెజెంట్ పట్టు చీరలు చాలా ప్రైజీగా ఉంటున్నాయి. అండ్ మనకి వచ్చే 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఈ పట్టు చీరలు ఉన్నాయి చూసారా, నేనైతే పెద్ద బార్డర్ పట్టు చీరలు
అవి పవర్ లూమ్స్ సింథటిక్ వస్తున్నాయి అనమాట, ప్యూర్ రావట్లేదు. అవి చాలా బరువు ఉంటాయి. పట్టు చీరలు అంటే ఎప్పుడు కూడా సాఫ్ట్ సిల్క్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సాఫ్ట్ సిల్క్లో కూడా 2000 రూపీస్ ఉంటాయి, 7000 ఉంటాయి, 15,000 వరకు ఉంటున్నాయి అనమాట సాఫ్ట్ సిల్క్ వచ్చేసరికి. ఆ 15,000 ఏంటంటే చాలా ఫైన్గా ఉండి కొంచెం ఎక్కువ జరీ వచ్చి ఉంటాయి. ఇప్పుడు 7000 వచ్చేసరికి ఏంటంటే కొద్దిగా తక్కువ జరీ వచ్చి లైట్ వెయిట్ ఉండి ఆ సిల్క్ థ్రెడ్స్ చాలా బాగుంటున్నాయి అనమాట. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పెద్ద పట్టు చీర కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు చక్కగా 10,000 నుంచి 15,000లో మంచి పట్టు చీరలు దొరుకుతాయి అన్నమాట మనకి. అవి తీసుకోవచ్చు. అవి ఏంటంటే మరీ బరువు ఉండవు, అట్లానే లైట్ వెయిట్ ఉండవు అనమాట. ఇప్పుడు మీరు 25-30 అట్లా పెడుతుంటే ఇంకా లైట్గా అయిపోతూ ఉంటాయి శారీస్. మనం పండగలకి కాకుండా ఫంక్షన్స్కి కొనుక్కుంటూ ఉంటాం ఎక్కువగా, అంటే లైక్ మన ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, అలాంటప్పుడు అవి తీసుకుంటాం. కానీ పండగలకి యూజువల్గా అంత పెట్టరని అనుకుంటున్నాను. పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి అయితే కాదండి వీడియో. సో ఇప్పుడు ఏంటంటే 4 వారాలకి ఖచ్చితంగా 4 ఉండాలి అని పెట్టుకోకపోతే కనుక ఒకటే మంచి చీర మనకు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేయండి, 2 మంచి చీరలు అక్యూములేట్ అవుతాయి. నెమ్మదిగా ఏమవుతుందంటే ఒక 4-5 ఏళ్ళ తర్వాత మన దగ్గర ఒక సెట్ ఆఫ్ మంచి పట్టు చీరలు అయితే మనం అక్యూములేట్ చేసుకోగలము. గోల్డ్ ఎట్లా అయితే మనం చిన్నగా కొనుక్కుంటామో ఈ పట్టు చీరలు కూడా అండి మనం మెయింటైన్ చేసుకోవాలి మధ్యలో. ఎట్లా అంటే కొంచెం 1 ఇయర్కో 1.5 ఇయర్కో అట్లా తీసి కొంచెం గాలి తగిలేలాగా పెట్టుకోవటము, తీగ మీద ఆరేసుకోవటం చేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. లేదా డ్రై క్లీనింగ్ ఇచ్చినా సరే చాలా రోజులు అది చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇలాంటి కేర్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు పండగకి కూడా చీరలు తీసుకోవాలి అని అనుకుంటారు కదా, అది మాత్రము మనం పెట్టుకోకపోవటమే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ప్రతి పండగకి అందరికీ కుదరదు కదా వేలు పెట్టి పట్టు చీరలు కొనుక్కోవటము అనేది. సో ఒకటేమో శ్రావణ శుక్రవారానికి పెట్టుకుంటే చక్కగా మనం ఒకటి దసరాకో దీపావళికి సంక్రాంతికి అలా 3 పండుగల్లో ఒక పండగకి మంచి చీర పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఏంటంటే ఆ ఇయర్ 2 సారీస్ అక్యూములేట్ అవుతాయి. నేనైతే ప్రతిసారి కూడా ఇలాగే చేస్తూ వస్తున్నానండి. ఇప్పుడు అది కూడా ఏంటంటే దసరా ముందే కొనాలి, దీపావళి ముందే కొనాలి కాదు, నేను ఇయర్లో 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అట్లా చేస్తూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్, మామూలుగా కంచిపట్టు చీరలు, కంచి సాఫ్ట్ సిల్క్, నార్మల్ కంచిపట్టు చీరలు ఉంటాయి కదా కొంచెం పెద్ద బార్డర్స్, అవే ఉన్నాయి. ఫ్యాన్సీ శారీస్ నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాన్సీ శారీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నేను ఎందుకు తీసుకోనంటే అన్ని సింథటిక్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి, ఆ డైస్ కూడా అంత మంచిగా ఉండట్లేదు. ఇప్పుడు చిన్న ఫంక్షన్స్కి వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా నేను శారీయే వేసుకుంటున్నాను అనే వాళ్ళకి ఏంటంటే అవి ఇంకా కంపల్సరీ మాకు అవసరం అయ్యి మేము కొంటున్నాము అని అంటారు. సో అది కూడా ఓకే అండి. బట్ మీరు అసలు చీరలు తక్కువ కడుతున్నారు, నేను అసలు కట్టుకోను అన్నప్పుడు అవి కొనటమే అంత సజెస్టబుల్ కాదు. మీరు ఈ టాప్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ టాప్స్ వచ్చేసరికి ఏంటంటే నేను ఒక 600 to 800 మధ్యలో తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు బాగా నచ్చింది అంటే ఒక 1000 పెడతాను, అంతకన్నా ఎక్కువ పెట్టట్లా. బట్ నేను కాటన్ అయితేనే తీసుకుంటున్నాను అనమాట. అది సింథటిక్ అయినా జార్జెట్స్ ఏవి కూడా నాకు ఇక్కడ వర్క్ అవ్వదు అసలు ఈ క్లైమేట్కి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మాత్రం మీరు ప్లాన్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీ క్లాజెట్ చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర తక్కువ కలెక్షనే ఉన్నా సరే మంచి కలెక్షన్ ఉంటుందండి. ఒకవేళ కనుక నేను ప్రతి పండగకి నేను ఖచ్చితంగా శారీ వేసుకోవాల్సిందే అని అనుకున్నారనుకోండి, మా మమ్మీ వాళ్ళు అయితే ఏం చేస్తారో చెప్పిన, వాళ్ళు ఎక్కువ శారీస్ కట్టుకుంటారు అండ్ ఫంక్షన్స్కి కూడా ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా బల్క్లో కాటన్ శారీస్ కొనుక్కుంటారు. ఇప్పుడు మనం కుర్తాస్ డైలీ వేర్ ఎలా కొనుక్కుంటామో వాళ్ళు కాటన్ శారీస్ కొనుక్కుంటారు. అండ్ ఈ గద్వాల్ శారీస్ ఉంటాయి చూసారా, అవి ఫంక్షన్కి ఎక్కువ వేసుకెళ్తారు కాబట్టి ఆ గద్వాల్ శారీస్ ఇయర్లో 2 కానీ 3 కానీ అట్లా వాళ్ళకి నచ్చినవి, ఓకే ఫంక్షన్స్ ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్ మనోళ్ళది కాబట్టి మనం వేసుకోవాలి అని అనిపిస్తే వాళ్ళు అప్పుడు తీసుకుంటారు. లేదంటే కనుక ఇది వేసేసుకుంటానని చెప్పి ఆల్రెడీ ఉన్నవే వేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర కూడా మంచి కలెక్షన్ ఉంటుందండి, అన్నీ కూడా మంచి శారీసే ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఇదే ఫాలో అవుతున్నారు.
ఇప్పుడు ఏదో ఒకట్లే బాగుంది డిజైన్ అని చెప్పి మాత్రం వాళ్ళు అసలు తీసుకోరు అనమాట. అండ్ పండగలకి ఏం చేస్తారంటే ప్రతి పండగకి కూడా అమ్మ వాళ్ళు కాటన్ శారీస్ కట్టేసుకుంటారు. అంటే రెగ్యులర్ వేర్ మనలాగా కుర్తాస్ లాగా కొనుక్కుంటారు కదా, సో ఒక చీర పండగను ఉంచుకుంటారు అనమాట, అది వాడరు. అది పండగ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ కట్టేసుకుంటారు. ఏదో సినిమాల్లో చూపించినట్టు అందరం పట్టు చీరలు వేసేసుకొని ప్రతి పండగకి పట్టు చీర ఉండాలి ఆ కాన్సెప్ట్ లో అయితే వాళ్ళు ఉండరండి. చక్కగా ఏ శారీ ఉంటే అది వేసేసుకుంటారు. వాళ్ళు కూడా అంతే, ఒక మంచి శారీ వచ్చేసరికి నేను దీపావళికి వేసుకుంటున్నా, దసరాకి వేసుకుంటున్నాను, లేకపోతే సంక్రాంతికి అని చెప్పి పెట్టుకుంటారు. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో లేదనమాట, అన్వయితీ ఎందుకు మా నాయనమ్మ ఫాలో అవ్వలేదు, సో మా మమ్మీ కూడా చేయదు. కానీ అమ్మవారికి పూజ చేసుకుంటారు కదా, చేసుకున్నప్పుడు ఏంటంటే కాటన్ శారీ పెట్టేస్తారు. మనకి బాగా ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది చాలా పిక్కీగా ఉండండి. మనకి నచ్చింది ఇది చిన్న ఫంక్షన్లకు వేసుకోవచ్చు తీసేసుకుందాము అలా కాకుండా నిజంగా ఫ్యాబ్రిక్ బాగుందా లేదా, రఫ్గా ఉందా, అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కొన్ని ట్రాన్స్పరెంట్గా ఉండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ అవ్వవు, ఇట్లా కర్వ్ ఇలా రౌండ్ తిరిగి ఉంటుంది అనమాట. ఆ ఫ్యాబ్రిక్స్ అసలు చాలా వరకు మంచివి కాదు. అంటే లైక్ ఆర్గాన్జా ఉంటుంది, ఆర్గాన్జాలో ఇది ఫార్గాన్జా ఉంటుంది అండ్ ప్యూర్ కూడా ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈవెన్ జార్జెట్స్లో కూడా అంతే, ఫార్ జార్జెట్ ఉంటుంది, ప్యూర్ జార్జెట్స్ ఉంటాయి మనకి. అలా మనం ఏంటంటే ప్యూర్ జార్జెట్ వచ్చేసరికి అసలు మనం స్టెప్స్ పెట్టుకుంటున్నప్పుడు అవి ఎంతసేపటికి సెట్ కావు, చాలా టైం పడుతుంది. అదే మీరు ప్యూర్ జార్జెట్ వేసుకొని చూడండి, చాలా ఈజీగా మనం డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట శారీని. అండ్ నెక్స్ట్ కాటన్ అంటే కాటన్లో మనం ప్యూరిటీ ఎలా చూసుకోవచ్చో కూడా చెప్తాను. మామూలుగా ఇంగ్లీష్ కాటన్ అంటారు, చాలా వరకు ఏంటంటే ఆ లెనిన్స్ ఉంటాయి చూసారా, ఆ లెనిన్ మనకి మ్యాక్సిమం ఈ డ్రెస్సులు చేయడానికి యూజ్ చేయరు. ఒకవేళ చేశారు అంటే అది చాలా హై ఎండ్ బ్రాండ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆ కాస్ట్ వచ్చేసరికి మనకి ఒక కుర్తా ప్రైస్ 3000 నుంచి ఉంటుంది అనమాట. సో అవేటు మన బడ్జెట్లో రావు కాబట్టి మనకు వచ్చే కాటన్స్ బాగానే ఉంటున్నాయి. అండ్ డైస్ విషయానికి వస్తే కొన్ని రకాల డైస్ ఉన్నాయండి. నేను ఒక కుర్తా అమెజాన్లో ఆర్డర్ చేశాను, అదేంటంటే లైక్ ఒక వాష్కే ఫేడ్ అయిపోయింది అనమాట. పింక్ కొంచెం నాకు ఎందుకో డల్ అయినట్టు అనిపించింది. బట్ నేను మింత్రాలో తీసుకునే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, మామూలుగా రెయిన్ అండ్ రెయిన్బో, వరాంగా, ఇంకేవో కొన్ని ఉన్నాయండి, అవి మాత్రము అసలు రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కాటన్లో వచ్చేసరికి ఏంటంటే మనం వాడేది ప్యూర్ ఆర్గానిక్ కాటన్ అయితే కాదు. ఆర్గానిక్ కాటన్ వచ్చేసరికి ఏంటంటే అది డై వేసినప్పుడు వెంటనే కొన్ని రోజులకి అవి డైస్ వలన డాట్స్ పడతాయి అనమాట, అంటే చినిగిపోయినట్టు ఉంటాయి సింథటిక్ డైస్ వాడితే. ఆ సైన్స్ అంత డిఫరెంట్ అండి, నేను జస్ట్ అది వింటమే కానీ నేను అంత దాని గురించి తెలుసుకోవాలా. బట్ వాట్ ఎవర్ కాటన్ వీఆర్ యూజింగ్ నా అది సేఫ్ సైడ్లోనే ఉంది. వన్స్ ఏదైనా మిక్స్ చేసాము అని అంటే లైక్ పాలిస్టర్ మిక్స్ కానీ వేరే ఏదైనా విస్కోస్ రేయాన్ అలాంటివి మిక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లింట్ బాల్స్ వస్తాయి అండ్ అవి మనకి బ్రీదబుల్ కాదు. ఇప్పుడు ఈ కాటన్ ఉందండి, ఇది నేను డే అంతా వేసుకొని హాయిగా ఉండగలను అనమాట, నాకు ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఈ కాటన్స్ వచ్చేసరికి ఏంటంటే వెస్ట్ సైడ్లో బాగుంటాయి. ఈ వెస్ట్ సైడ్ వచ్చేసరికి నేను ఇంతకు ముందు బాగా కొనేదాన్నండి, నాకు ఎంత ఇష్టం అంటే. బట్ ఇప్పుడు వాళ్ళ కట్ వచ్చేసరికి ఏ లైన్ ఇస్తున్నారు, అవి నాకు పాకెట్ వచ్చేసరికి కొంచెం ఫిట్ కుదరట్లా, సో అందుకని ఈ మధ్య నేను తీసుకోవట్లేదు ఎక్కువ. కానీ వెస్ట్ సైడ్ వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుంది కాటన్, మనకి సంవత్సరాల తరబడి యూజ్ చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది వాళ్ళవి. ఈవెన్ ఈ పెలాజోస్ అవి కూడా వాళ్ళు చాలా మంచి మెటీరియల్ యూజ్ చేస్తారు, మనకి లింట్ బాల్స్ రావు. ఫ్యాబ్రిక్ మంచిదా కాదా అనేది మనకు కొన్న తర్వాతే తెలుస్తుందండి, కొన్నేమో చూస్తే తెలుస్తుంది. ఆ కొన్న తర్వాత ఫస్ట్ వాష్కి లింట్ బాల్స్ వచ్చినాయి అంటే వీ కెన్ డిస్కంటిన్యూ దట్, ఇంకా అసలు అది వాటి జోలికి వెళ్ళవసరం కొనవసరం లేదు. ఇక్కడ ఎందుకంటే చాలా మంది ఈ ఫ్యాబ్రిక్స్ గురించి తెలియక కలర్స్ పోతున్నాయి అని అంటున్నారు, ఫ్యాబ్రిక్ బాగోట్లేదు అంటున్నారు, కొన్న తర్వాత ష్రింక్ అయిపోయింది అంటున్నారు, ఇన్ని చెప్తున్నారు అనమాట. సో మనం ఏంటంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఎటువంటి ఫ్యాబ్రిక్ బాగుంటుంది, అసలు ఫ్యాబ్రిక్ ఎలా చూస్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ మనం వీడియోస్లో చూడొచ్చు, లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నాకు మామూలుగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా వరకు అమ్మ వాళ్ళు చెప్పినవి అండ్ బయట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చూశాను. నేనైతే పెద్ద ఎక్కువ రీసెర్చ్ చేయలేదన్నమాట వీటి గురించి, ఎందుకంటే నేను ఓన్లీ కాటన్సే యూజ్ చేస్తాను కాబట్టి విజయవాడ, చెన్నై అన్ని వేడిగానే ఉంటాయి. సో నాకు వేరే సింథటిక్ ఫ్యాబ్రిక్ తోటి అంత అవసరం రాలేదు.
నా దగ్గర కొన్ని జార్జెట్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఆ జార్జెట్ డ్రెస్సెస్ మాత్రము కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటాయి. బట్ నేను బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటూ ఉంటాను. అంటే లైక్ రిసార్ట్స్కో లేకపోతే మాల్స్కి వెళ్ళినప్పుడు, కాబట్టి అక్కడ ఎటు ఏసీ ఉంటుంది, లేకపోతే అవుట్డోర్ స్పెండ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ స్వెట్ పట్టడమో లేకపోతే లైక్ నార్మల్గా కూల్గా ఉండటమో అట్లా ఉంటూ ఉంటుంది అనమాట. అది నేను వెళ్ళిన ప్లేస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ పండగకి మాత్రము హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోండి, ఎక్కడా కూడా మోసపోవద్దు. చూసింది ప్రతిదీ కూడా బాగుంది అని చెప్పి కాకుండా మనకి నిజంగా యూజ్ అవుతుందా లేదా, అసలు ఫ్యాబ్రిక్ బాగుందా లేదా, మనం ఎంతవరకు ఈ ఫ్యాబ్రిక్ని వేసుకొని ఆ డే అంతా ఉండగలం అనేది చూసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొన్న ఫస్ట్ కుర్తా ఇదండి. ఇవి సైజ్ చేయించుకోవాలి. ఇది వచ్చేసరికి సాఫ్రాన్ థ్రెడ్స్ అంట. ఈ బ్రాండ్ ఫస్ట్ టైం అనమాట నేను యూజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఏదైనా సరే ఆన్లైన్ మనం పర్చేస్ చేసింది ఒక్కొక్కసారి మనం మంచి సైట్లోంచి పెట్టినా సరే డూప్లికేట్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు హెసిటేట్ చేయకుండా రిటర్న్ ఇచ్చేయటమే. ఎందుకంటే మన వ్యూవర్కి ఒకసారి నేను ఆన్లైన్లో తీసుకున్నది, అది మన రెప్యూటెడ్ సైట్స్ ఉంటాయి కదా, వాటిలోంచి తీసుకున్నదే నేను షేర్ చేస్తే దానికి డూప్లికేట్ వచ్చిందంట. సో తను చెప్పారనమాట నాకు ఇట్లాగా, నాకు అసలు ఫ్యాబ్రిక్ బాగాలేదు అని అంటే మేబీ మీకు డూప్లికేట్ వచ్చిందేమో, రిటర్న్ ఇచ్చేసేయండి అని సజెస్ట్ చేశాను నేను. సో అది కూడా చూసుకోవాలండి మనం. ఇదైతే నాకు చాలా నచ్చింది, డైలీ వేర్కి బాగుంటుంది. నెక్స్ట్ నా దగ్గర సేమ్ ఇదే ఉందండి, రెయిన్ అండ్ రెయిన్బో. ఇది పర్పుల్ కలర్లో ఉంది, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. పర్పుల్ కలర్ ఉందన్నమాట. నాకు ఇది బాగుందిలే, ఎటు పర్పుల్ వేసుకుంటున్నాను కదా, అది బాగుందని చెప్పి మెరూన్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు డిస్కౌంట్స్లో వచ్చాయండి. ఇవన్నీ కూడా నాకు డిస్కౌంట్స్లో వచ్చాయండి. అంటే లైక్ ఎప్పుడైనా సేల్ పెట్టినప్పుడు కొంచెం మనకి 50% అని 30% అని ఆఫర్స్ వస్తాయి కదా, అలాంటి టైంలో తీసుకుంటూ ఉంటాను. ఈ ప్రైస్ ట్యాగ్ చూసి మాత్రం ఇంతే అని అనుకోవద్దు. నెక్స్ట్ టాప్ ఇదండి. ఇది కూడా మంచి కాటన్లో. అండ్ ప్యాంటలూన్స్లో కూడా చాలా మంచి కాటన్ ఉంటుంది, ఒకసారి మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది రంగమంచ్. రంగమంచ్ వాళ్ళవి కూడా బాగుంటాయి. రంగమంచ్లో అయితే మనకు బోల్డ్ అన్ని ప్రైస్ రేంజెస్ ఉంటాయి. సో ఇది ఒకటి వైట్ టాప్. ఇది ఎంబ్రాయిడరీ కాదండి, ఇది ప్రింట్, బట్ స్టిల్ చాలా బాగుంది. ఈ 4 తీసుకున్నాను. వీటి లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.